హలో అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను మన ఛానల్లో మీకు చూపించబోయే రెసిపీ జంతికల రెసిపీ అండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీ అండ్ సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు క్షణాల్లో చేసుకోవచ్చు. దీనికి పెద్దగా శ్రమ పడాల్సిన పని లేదు. ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చక్కగా స్వీట్ స్టాప్ స్టైల్లో చేసుకోవచ్చు. చూడండి, చుట్టు జంతికలు. వీటి కోసం ఒక కప్పు అంటే ఒక 100 గ్రాముల వరకు పల్లీలు తీసుకొని ఇలా దోరగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత వాటర్ కొంచెం యాడ్ చేసుకొని స్మూత్గా ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కేజీ వరకు బియ్య పిండిని తీసుకోవాలి. చూసారు కదా, బియ్య పిండిని తీసుకున్న తర్వాత జల్లించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్టు, కారం యాడ్ చేసుకోవాలి. కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. సాల్టు, ఇవన్నీ కూడా పిండి మిశ్రమంలో వేసుకున్నాక కొంచెం పసుపు, చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీల మిశ్రమాన్ని పిండిలోకి తీసుకున్నాక కప్పు పుట్నాల పప్పు తీసుకొని, అలాగే 100 గ్రాముల వరకు ఉంటుందండి మెజర్మెంటు. పప్పును కూడా పౌడర్ చేసేసుకొని పిండి మిశ్రమంలోకి తీసేసుకోవాలి. చూసారు కదా, పల్లీలు పేస్ట్ చేసుకున్నాము, పుట్నాల పప్పు పౌడర్ చేసుకున్నాము. మిగిలింది బటర్ కూడా ఒక 2-3 స్పూన్స్ బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ లేకపోతే కాస్త వేడి నూనెను యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ అంతా కలిపేసుకున్నాక పిండి అంతా తగినంత వాటర్ యాడ్ చేసుకొని పిండి మిశ్రమాన్ని ఇలా స్మూత్గా కలిపేసుకోవాలి. ఇది మీకు ఐడియా ఉంది కాబట్టి నేను షార్ట్గా తీసేసానండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. క్షణాల్లో మనము జంతికల రెసిపీ అనేది చక్కగా చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో చిటికలో చేసేసుకోవచ్చండి. వేరే మనుషులతో హెల్ప్ లేకుండా సింగిల్ హ్యాండ్తో చక్కగా చేసుకోవచ్చు. చూసారు కదా, నూనె వేగిందో లేదో చిన్న ముక్క వేసుకుంటే ఇలా పైకి తేలితే నూనె అయితే ఫ్రై అయిపోయింది. బాగా వేగిన తర్వాత నూనె ఇందులో ఇలా జంతికలతో డైరెక్ట్గా గొట్టంతో మనం దీంట్లోనే ఆయిల్లోనే వేసేసుకోవచ్చు. చూడండి, చుట్టుగా ఇలా వేసుకుంటే బాగుంటుంది. చూడటానికి, తినటానికి కూడా చాలా క్రిస్పీగా టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో మనం వాడినవన్నీ పుట్నాల పప్పు, పల్లీలు, బియ్యం పిండి 3 కూడా ప్రతి ఇంట్లోనూ ఉండేవే కదండి. చక్కగా ఇలా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ జంతికల్లో నేను చాలా టైప్స్లో చేసి చూపించాను. మీరు నా వీడియోలో చూస్తే కనుక తెలుస్తుంది. మినపప్పుతో కూడా వేశానండి. అన్ని రకాలుగా కూడా జంతికలు అనేవి ట్రై చేశాను. అవన్నీ కూడా మీకు వీడియోస్లో నేను పోస్ట్ చేశాను. నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. చూశారు కదా, క్రిస్పీగా గుల్లగా వచ్చినాయి జంతికలు అనేవి. ఈ స్టైల్లో మీరు కూడా రెసిపీని ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు పోస్ట్లో సబ్స్క్రిప్షన్ దగ్గర అలర్ట్ కింద వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి.